ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. 1 యోహాను 4:18. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకేం చెబుతుంది అంటే, దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. అది మన హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని కూడా తొలగిస్తుంది. మనం ఆయనను నమ్మినప్పుడు భయం మన మీద ఆధిపత్యం చూపలేదు. భయం అంటే శిక్షించబడతామేమో దేవుని ద్వారా అనే ఆలోచన. కానీ దేవుని ప్రేమ మనకు స్వేచ్ఛనిస్తుంది మరియు శాంతినిస్తుంది. మనల్ని శిక్షించాలనే ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయన ప్రేమ మనను భయము లేని ధైర్యవంతులుగా చేస్తుంది. మనకున్న వాగ్దానం, ఆయన సంపూర్ణమైన ప్రేమ మన జీవితంలోని ప్రతి భయాన్ని తొలగిస్తుంది. మనము ఆయనలో సంపూర్ణమైనప్పుడు ఆ శాంతిని అనుభవిస్తాము అని ప్రభువు మనకి చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నువ్వు దేవుని పరిపూర్ణంగా ప్రేమించగలిగితే, నీలో ఉన్న ప్రతి భయాన్ని కూడా వెళ్ళగొట్టుకుని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని స్వేచ్ఛగా ముందుకు మనం వెళ్ళగలుగుతాం. మనలో ఉన్న ప్రతి భయాన్ని వెళ్ళగొట్టి పరిపూర్ణ ప్రేమతో దేవుని ప్రేమించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. వేకునే లేచి మరలా మిమ్మల్ని ఆరాధించే కృప దయచేశారు. మరొక ఆదివారపు ఆరాధనను, ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును అని. మేము పరిపూర్ణమైన ప్రేమను ప్రేమించి మిమ్మలను మాలో ఉన్న భయాలన్నీ కూడా తొలగించుకునే కృప దయచేయండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారిలో ఉన్న ప్రతి భయమును ఈ ఉదయకాలంలో తీసివేయమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. అనేక మందిలో భయాలు కలిగి జీవిస్తున్నారు. అది ఎంత భయంకరమైనటువంటి భయమైనా వాటి నుంచి విడిపించమని కోరుకుంటున్నాం. ఈ దినపు ఆరాధనలో, వాతావరణ పరిస్థితుల్లో మీరు తోడుండండి. దేవాలయాలకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించి సహాయం దయచేయండి. ప్రార్థనలోను నైనా ఆరాధనలోనూ మీ కృప చూపించండి. పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా పని పాటలో తోడుకొనండి. ఈరోజు ఆరాధనలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఆరాధనలో మీరు సహాయించండి. ఆరాధనకున్న ఆటంకాలు, వాతావరణ పరిస్థితులు అన్నిట్లో కూడా మీరే సహాయించండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్.